అందరికీ నమస్కారం అండి. మజ్జిగ చారండి. అందరూ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మజ్జిగ పులుసని, మజ్జిగ చారులని చాలా రకాలుగా. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, అంతే టేస్టీతో చేసుకుందాం. మనకి వర్షాకాలం గానీ, చలికాలం గానీ మనకి పెరుగన్నం తినబుద్ధి కాదు. ఇలా తింటే నోటికి చాలా టేస్టీగా తినబుద్దవుతుంది. ప్రాసెస్‌కెళ్తే ఒక పెద్ద ఉల్లిపాయి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. చిన్న అల్లం ముక్క తురిమేసుకున్నాం. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ పడుతుందండి. పోపుకి సరిపడా కొంచెమే. ఆవాలు చిటపటలాడినాక జీలకర్ర వేసేసుకొని, ఇంగు వేసుకుందాము. బాగా ఫ్రై అయినాక కరివేపాకు వేసేసుకొని, బాగా వేగనిచ్చుకున్నాక అల్లం తురుము కూడా వేసేసుకొని, అల్లం కొంచెం వేగితే చాలండి, ఇంకంతే పోపు. మనం పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేగవసరం లేదు అవి. పసుపు వేసుకొని అంతే, పచ్చివాసన పోయే వరకు అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. పచ్చిమిరపకాయలు వేసేసుకుని అవి ఏమి వేగవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ వేడికి సరిపోతుంది. పచ్చిమిరపకాయ ముక్కలు కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ ఆ వేడికి చాలు. అంటే అవి మెత్తబడ అవసరం లేదు. అవి మనకి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. కొత్తిమీర కూడా వేసేసుకుని అంతే అండి. చల్లారినాక మనకి కావాల్సినంత పెరుగు, మనకి రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి ఇంకేం అవసరం లేదు. పెరుగు కొంచెం చల్లారినాక పెరుగు కలుపుకోవటమే. మీకు కొంచెం మరీ గట్టిగా అవసరం లేదంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసి పెరుగు కలిపాను. మరీ గట్టిగా ఉన్నా బాగుండదని. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.